నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఏపీ మాజీ మంత్రి బుగ్గన గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఈ యొక్క శ్వేతపత్రం గురించి. మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలు చేశారు జగన్ అని మాట్లాడారు. ఏం చెప్తారు? ఆర్థిక మంత్రి 2014 నుంచి 19 వరకు ఏ శాతంతో అప్పులు పెరిగినాయి, 2019 నుంచి 2024 వరకు ఏ శాతంతో అప్పులు పెరిగినాయి. వాళ్ళది 22%తో వాళ్ళు అప్పు పెంచితే మా ప్రభుత్వంలో 12%తో పెరిగింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పు చేసినట్లు? మీరే చెప్పాలి, అది ఎవరు ఎక్కువ అప్పు చేసినట్లు? 22% ఎక్కువనా, 12% ఎక్కువనా? రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, మొత్తం ఉద్యోగాలు రాకుండా రాష్ట్రం అయితే అట్లా చేసారు, ఆగిపోయిందని కదా. అప్పుడు తలసరి ఆదాయం 2014 నుంచి 19, 19 నుంచి 24 వస్తే తలసరి ఆదాయం మనది బాగా పెరిగింది వాళ్ళ దానికంటే. రెవెన్యూ రాబడి వాళ్ళది 6% పెరిగితే మనది 16% పెరిగింది. ఏది బాగున్నట్లు? 6 మేళ 16 మేళ అని ఏందో చెప్తున్నాడు ఆయన, అంతే. సో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పాలన కనుక చూస్తే మీరు ఒక ఆర్థిక మంత్రిగా ఎట్లా విశ్లేషిస్తారు? 2 నెలలు అయింది, ఇంతవరకు ఏం చేయగలిగినారు? రోడ్ల మీద అందరినీ కొట్టడము, నరకడం, పెట్టడం తప్ప ఏమైనా మీకు కనపడిందా? ఏది 3000 పెన్షన్ 4000 చేసినాడు. యాక్చువల్గా పెన్షన్ విధానం అనేది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తేవడం ఎవరు ఫస్ట్? రాజశేఖర రెడ్డి గారు కదా. దాన్ని ఎన్హాన్స్ చేసినాం, అంతే. హుటాహుటిన మీరు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడానికి అలా కారణం? హుటాహుటికి ఏం కారణం లేదు. హైదరాబాద్ అనేది మనకు సెంట్రల్ ఏరియా. మా రాయలసీమ ప్రాంతానికి ఎప్పుడైనా సెంట్రల్ ఏరియా. ఒక హాస్పిటల్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఇంకోటైనా అన్నిటికీ హైదరాబాద్కే వస్తుంటాం అనమాట. నిన్న ఆయన ఆడ పెట్టినాడు, హుటాహుటిన నేను విజయవాడ పరిగెత్తే బదులు సావధానంగా హైదరాబాద్లో పెట్టినాడు. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఢిల్లీకి వెళ్ళి అక్కడ నిరసన చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? అసలు అక్కడ టీడీపీ పాలన రోడ్డు మీద చూస్తున్నారు కదా, చేతులు కాళ్ళు ఎట్లా నరికినారు. ఆ టైప్ చాలా జరుగుతున్నాయి. అందుకని ఢిల్లీలో జాతీయ స్థాయిలో అందరికీ తెలియాలని చెప్పి అక్కడ ధర్నా చేయడం. మొత్తంగా ఇది మాజీ మంత్రి బుగ్గన గారు చెప్తుంది. ఏదైతే రాష్ట్రం అయితే మాత్రం ఒక అప్పుల పాలు చేసిందనేది మాత్రం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మాత్రం కరెక్ట్ కాదు. లెక్కలు కనుక చూస్తే మాత్రం అలా ఉంది అని కూడా బుగ్గన గారు చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.